గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రీవియస్ ఎపిసోడ్లో స్టాక్ మార్కెట్ ఇప్పుడు గ్రీన్లో ఉన్న కారణాలు అండ్ ఫ్యూచర్లో ఈ ఎసెట్ అలొకేషన్ సంబంధించి స్టాక్ మార్కెట్ ఎంత బాగా పనిచేసే ఛాన్సెస్ ఉన్నాయి, మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలుసుకున్నాం. ఇక ఈ ఎసెట్ అలొకేషన్లో భాగంగా సెకండ్ ఎసెట్ అయిన కమోడిటీస్ విషయానికి వస్తే గోల్డ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇవన్నీ మనతో షేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి. గోల్డ్ రైట్ నౌ గ్రాము 12,200 చేంజ్ ఉందన్నమాట. ఆకాశాన్ని అంటుంది కాదు, ఆకాశాన్ని దాటుతుంది. అండ్ గోల్డ్ ఇంతలా పెరగడానికి ఇప్పటి నుంచో కారణాలు చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అమెరికా కాస్త సైలెంట్ అయింది. మరి అమెరికా సైలెంట్ అయితే గోల్డ్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా? మార్కెట్స్ గ్రీన్లోకి వెళ్తున్నాయి. యూజువల్లీ మనకి తెలిసిన ఫండమెంటల్ ఫార్ములా మార్కెట్ పెడితే గోల్డ్ తగ్గడం. మరి ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ ఏంటంటారు? అవునండి, రైట్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఇప్పటిదాకా గోల్డ్ అయితే నాన్ స్టాప్ ర్యాలీ అయితే చూసాం. డైలీ 1000 రూపాయలు, 1000 పాయింట్లు, 2000 పాయింట్లలో పెరిగాయి. సో ఎందుకంటే మనకి రీజన్స్ కూడా చెప్పాం, బాగా అన్సర్టనిటీ ఉంది వరల్డ్ మొత్తం. అలాగే ఈ యొక్క యుఎస్ ట్రంప్ గారి డెసిషన్స్ అన్నీ కూడా చాలా ఇదిగా ఉన్నాయి. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్? బట్ దేనికైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది కదా పెరిగేదానికి కూడా. అలాగే గోల్డ్ కూడా ఇంటర్నేషనల్ చూస్తే $3,950, ఆల్మోస్ట్ $4,000 దగ్గరికి వచ్చింది. అలాగే ఇండియాలో చూస్తే 1,20,000 క్రాస్ అయిపోయి 1,22,000, 23 దాకా వచ్చేసింది. సో యాక్చువల్గా 80,000 ఉన్న గోల్డ్ ఇప్పుడు దాదాపు 1,20,000 అంటే 40% దాకా పెరిగింది. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అని చూస్తే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఆ హమాస్, ఇజ్రాయెల్ లాస్ట్ 3 years నుంచి ఫైటింగ్ జరుగుతుంది. వాళ్ళ పీస్ టాక్స్, కంపల్సరీ పీస్ టాక్స్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సో రేపు సండే కల్లా డెడ్ లైన్ ఇచ్చారు. సో వాళ్ళు మాట్లాడుకొని ఏం చేస్తారు ఏంటనేది ఒక పెద్ద విషయం. సో దాంట్లో అగ్రిమెంట్ అనేది రావటానికి హమాస్కి ఇంకా కాంట్బట్ పొజిషన్ అయితే కనపడుతుంది. సో ఒకవేళ జరిగిందంటే కొంత గోల్డ్కి పాజిటివ్ వచ్చే, నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే అమెరికా షట్ డౌన్ అయింది. సో ఇది కూడా ఈ 1 week 2 weeksలో డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ వీళ్ళు కూడా అగ్రిమెంట్ వస్తే అది కొంచెం నార్మల్ అవుతుంది. ఆ తర్వాత ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంది రష్యా ఉక్రెయిన్ వార్. ఈ వార్ వల్ల భారత్ ఎక్కువ ఆయిల్ ఇవన్నీ కూడా కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయి, చైనా ఎఫెక్ట్స్ ఇవన్నీ ఏమవుతున్నాయంటే కొంచెం తగ్గితే కనుక గోల్డ్ ఈ ఎఫెక్ట్ తగ్గేటట్టు. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే గోల్డ్ ఒకవేళ టెంపరీగా తగ్గినా కానీ స్టడీగా అయితే పెరుగుతుంది. ఎందుకంటే రీజన్ ఇవాళ వరల్డ్ మొన్న రష్యా యొక్క టోటల్ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా డాలర్స్లో ఉండటం వల్ల సస్పెండ్ అయినాయి. సో ఇప్పుడు ట్రంప్ గారి యొక్క ఎఫెక్ట్ చూస్తుంటే ఏ కంట్రీకైనా కానీ సీజ్ చేసే అవకాశం ఉంది అనేది అన్ని కంట్రీస్కి ఒక భయం వచ్చింది. దాంతో ఏంటంటే ఎవరు కూడా డాలర్స్ని సేవ్ చేయట్లా. ఓకే, అంతకుముందు ప్రతి కంట్రీ కూడా డాలర్స్ని సేవ్ చేసుకునేది, రిజర్వ్ కరెన్సీ కింద డాలర్ ఉండేది. డాలర్ మీద నమ్మకం పోయింది అనొచ్చు. ఇప్పుడు డాలర్ మీద నమ్మకం తగ్గిపోతుంది. ఎందుకంటే ఏ టైంలో వాళ్ళు ఏ కంట్రీకి సీజ్ చేస్తారు అనేది తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు డాలర్ కొనలేకపోవటం వల్ల డాలర్కి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే మళ్ళీ గోల్డ్ తీసుకుంటున్నారు. కాబట్టి గోల్డ్ని కంటిన్యూగా బై చేస్తున్నారు. ఇది మనం ఓన్లీ అదివరకు ఎలా ఉండదు, ఇండియన్స్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు గోల్డ్ కొనేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మిగతా ఎవరు కాకుండా వీళ్ళే కొనేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏమైందంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కొంటున్నాయి, అలాగే పెద్ద ఎత్తున కంపెనీస్ కొంటున్నాయి. సో అందరూ కూడా డాలర్స్ డీల్ చేసే వాళ్ళందరూ గోల్డ్ కొంటున్నారు. దాంతో ఏమైందంటే గోల్డ్కి విపరీతమైన డిమాండ్ అయితే కనపడుతుంది. కాబట్టి గోల్డ్ స్టడీగా అయితే గ్రో అవుతుంది. మేబీ డిప్ అయితేనే ఒక 5,000 నుంచి 10,000 మధ్యలో తగ్గచ్చు, కానీ అక్కడతో స్టేబుల్ అవుతుంది. అంటే 1 lakh అనేది ఇండియన్ రేటు ఫిక్స్ అయిపోయినట్టే. సో మన గోల్డ్ ఇక 22 క్యారెట్ 1 lakh అనేది ఇక ఫిక్స్ అయిపోతుంది. బాగా ఏదైనా తగ్గినా ఒక 6 months రేంజ్లో ఏమన్నా తగ్గితే 90 కలా రావచ్చేమో. ఈలోపు స్టాక్ మార్కెట్స్ బాగా పుంజుకొని ఇండియన్ స్టాక్ మార్కెట్స్ విపరీతంగా ప్రాఫిట్స్లోకి వచ్చి ఆల్ టైమ్ హై రికార్డ్స్ బ్రేక్ అవుతుంటే అప్పుడు గోల్డ్ రేట్ తగ్గుతుంది. సో పాయింట్ తీసుకున్నట్లయితే మార్కెట్ బాగా పీక్లో ఉన్నప్పుడు గోల్డ్ ఎంతవరకు తగ్గే స్కోప్ ఉందంట? అదే సార్, పీక్ పాయింట్ మనం కనుక తీసుకుంటే 1 lakh నుంచి 90,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో గోల్డ్ పరిస్థితి అది. సో
సో కమింగ్ టు సిల్వర్ మాట్లాడుకుంటే ఇప్పుడు సిల్వర్ వచ్చి దాదాపు 1,45,000 50,000 అయితే మార్కెట్లో ఉంది. సో లాస్ట్ 3-4 మంత్స్‌లోనే 50,000 పెరిగింది. సో దీని పరిస్థితి కూడా చూస్తే ఏమవుతుందంటే సిల్వర్‌కి ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఈ యొక్క డిమాండ్ పెరుగుతుంది. కమోడిటీస్‌లో అన్నిట్లో కూడా సిల్వర్ వాడుతున్నారు. సో సోలార్‌లో కానీ ప్యానెల్స్ అని, కంప్యూటర్స్ అని ఈ అన్నిట్లో కూడా సిల్వర్ వాడుతున్నారు. అటు ప్రొడక్షన్ ఏమో తక్కువ ఉంది. ఇటు సప్లై డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అది రేట్ పెరుగుతుంది. సో చెప్పటం ఇప్పుడు ఈ రేంజ్‌లో ఏం చెప్తారంటే 2,00,000 కూడా అయిపోద్ది అంటారు కానీ సో ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది ఒక స్టేజ్ అనేది చూడాల్సొస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది కూడా ఈ 2 కారణాల వల్ల తగ్గితే 1,25,000 20,000 వరకు రావచ్చు. సో సిల్వర్ గాని ఒక 20,000 కూడా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. సో నెక్స్ట్ వీక్ మాత్రం క్రూషియల్. సో గోల్డ్, సిల్వర్ బై చేసే వాళ్ళందరూ ఈ నెక్స్ట్ వీక్ అనేది కొంచెం కాషియస్‌గా ఉండాలి. ఫెస్టివ్ టైము, వెడ్డింగ్ టైము, అవునండి. ముఖ్యంగా ఇండియన్స్‌కి ఎక్కువ ఈ టైంలో గోల్డ్ పర్చేజ్ అనేది హైగా ఉంటుంది. ఇలా రేట్లు ఉన్నా కూడా మాక్సిమం వెళ్ళి కొనడానికే ట్రై చేస్తున్నారనేది బయట ఉన్న టాక్. Yeah. సో యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్‌గా మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో తెలివైన వాడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్‌మెంట్ మీద? ఈ సిట్యుయేషన్‌లో ఏంటంటే అండి ఇప్పుడు మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి అల్టిమేట్‌గా ట్రేడ్ చేస్తామా? లేకపోతే గోల్డ్‌ని మనం ఎలా చూస్తామంటే ఒక అసెట్‌లా చూస్తాం. ఇప్పుడు మ్యారేజ్‌లో ఉందనుకోండి. మ్యారేజ్‌లో ఇప్పుడు నంబర్ ఆఫ్ గ్రామ్స్ కాకుండా అమౌంట్ పెట్టుకుంటాం. ఇప్పుడు 2,00,000 గోల్డ్, 3,00,000 గోల్డ్ అంటే ఎంతొస్తే అంత కొంటున్నాం. సో అలాగే గ్రామ్స్‌లో కాకుండా మనం చూసేది ఏంటంటే ఇంత అని మాట్లాడుకుంటారు. అది జరుగుతున్నాయి. ఇప్పుడు చాలామందికి చెప్పాల్సింది ఏంటంటే ఆ రీటైల్ క్లయింట్స్ ఏంటంటే పీక్‌లో ఎంటర్ అవుతారు. ఎప్పుడు కూడా హైలో కొంటారు. లోలో లాస్ట్‌కి బుక్ చేస్తుంటారు. సో సేమ్ ఇప్పుడు సిల్వర్, గోల్డ్ చూసుకుంటే పీక్స్‌లో ఉన్నాయి. సో తక్కువలో ఉంది ఏంటంటే స్టాక్ మార్కెటే. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మంచి కంపెనీస్ అల్టిమేట్‌గా నాకు ప్రాఫిటే కావాలన్నప్పుడు గోల్డ్ అయితే ఏమైంది, సిల్వర్ అయితే ఏమైంది, స్టాక్స్ అయితే ఏమైంది, మ్యూచువల్ ఫండ్ అయితే ఏమైంది. సో వీటిల్లో ఇప్పుడు ఏది ఉన్నాయి ఈ 4 అసెట్సే. సో ఈ 4గిట్లో ఇప్పుడు తక్కువ ఏముందో అది కొనుక్కుంటే ఇప్పుడు పెరిగినప్పుడు అమ్ముకోవడానికి ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు పెరిగేది మనకు కనపడుతుంటే either మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాను. నాకు నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్, కొంత నాలెడ్జ్ ఉంది నాకు కొంచెం స్టాక్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి స్టాక్స్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది రైట్ టైం. సో బాగా తగ్గినప్పుడు. సో అలా కాదు అంటే ఇంకా మల్టీ అసెట్ లాగా కొంత పెడతానంటే ఒక 30%, 40% గోల్డ్, సిల్వర్ మీద పెట్టుకొని 60% ఏం చేయాలి స్టాక్స్ మీద పెట్టుకోవాలి. అప్పుడు మనకి మంచి డైవర్సిఫై అవుతది. సో వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. డెఫినెట్‌లీ. ఎందుకంటే తెలియక చాలామంది డైరెక్ట్‌గా గోల్డ్ అనేటప్పటికి ఒక సెంటిమెంట్ వాటితో వెళ్ళి కొనేస్తారు. తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ డెఫినెట్‌లీ దీనికి సంబంధించి ప్రాపర్ ఇండివిడ్యువల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం అండి. ఎవరికి ఇప్పుడు నాకున్న రిక్వైర్మెంట్ మీకుండదు, మీకున్న రిక్వైర్మెంట్ నాకుండదు. సో ఇండివిడ్యువల్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి కూడా మీరు సార్‌తో డైరెక్ట్‌గా కలిసి మాట్లాడొచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.